Amrita Creations, Middle Class Marriage, Scene number 1, Shot number 1, Take number 1. ఓకేరా, సరే సరే, థ్యాంక్ యూ, బాయ్. పెళ్ళయ్యాక లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుంటాం, కానీ నిజమేంటంటే పెళ్ళయ్యాక ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తాయి, అడ్వైస్లు ఫ్రీగా వస్తాయి, పీస్ మాత్రం ఈఎంఐలా వస్తుంది. మిడిల్ క్లాస్ లైఫ్లో మ్యారేజ్ అంటే ఒక జర్నీ. నవ్వు, బాధ, సైలెంట్ సాక్రిఫైస్, అండర్స్టాండింగ్ అన్నీ కలిసి ఉండే ఒక బ్యూటిఫుల్ వరల్డ్. అదొక ఫెయిరీ టైల్ కాదు, ఒక రియల్ జర్నీ. లవ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, స్మాల్ ఫైట్స్ ఉంటాయి, కానీ లాస్ట్కి టుగెదర్నెస్ ఉంటుంది. ఇది ఒక కపుల్ స్టోరీ కాదు, ఇది మన అందరి స్టోరీ. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ మ్యారేజ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశా. కార్తిక్, కాఫీ. వావ్, పెళ్ళయ్యాక లైఫ్ సెట్ అయిపోయింది. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, అప్పుడే సెట్ అయిపోయిందంటావేంటి? ముందుంది క్రొకడైల్ పండుగ. ఇప్పుడు ఈయన ఎందుకు కాల్ చేస్తున్నాడు? హలో. ఏరా కార్తీక్, మార్నింగ్ త్వరగా లేస్తావా లేదా పెళ్ళయ్యాక లేజీ అయిపోయావా? లేదు మావా, లేచాను, ఇప్పుడే కాఫీ తాగుతున్నాను, నీ కాల్ వచ్చింది. కాఫీయా? పెళ్ళయ్యాక మార్నింగ్ మార్నింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలరా, కాఫీ ఏంటి? అందుకే మీ ఏజ్ వాళ్ళకి షుగర్, బీపీ ఇవన్నీ త్వరగా స్టార్ట్ అయిపోతున్నాయి. నువ్వు కూడా అలా తయారవుకురా, మార్నింగ్ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేయి. సరే మావా, నేను కాఫీ తర్వాత తాగుతాను, అర్జెంటుగా జాగింగ్కి వెళ్ళాలి, బాయ్. నువ్వు జాగింగా? జాగింగ్ ఫోన్లో చేశాను, అయిపోయింది. స్వాతి. హలో పిన్ని, బాగున్నారా? నేను బానే ఉన్నా గాని పెళ్ళయ్యాక ఫస్ట్ రూల్ ఏంటో తెలుసా నీకు? ఏంటి పిన్ని? హస్బెండ్ ని బాగా కంట్రోల్లో పెట్టాలి. ఈ లేట్ నైట్ ఫోన్స్ అని, ఫ్రెండ్స్ అని, ఫ్రీడమ్ అని అన్నీ క్లోజ్ చేయించాలి. ఆల్రెడీ నా కంట్రోల్లోనే ఉన్నాడు పిన్ని. అది ఎంతైనా మన ఆడవాళ్ళ రైట్స్ ని సేవ్ చేస్తావని అది నాకు తెలుసులేవే. సరే పిన్ని, నేను వంట చేయాలి, మళ్ళీ మాట్లాడతా, బాయ్. సరే సరే, నువ్వు జాగ్రత్త. అలాగే పిన్ని. క్రొకోడైల్ పండుగ స్టార్ట్ అయింది. అదేంటే ఒట్టి చేతులతో వచ్చావు? మరి ఇంకేం ఎక్స్పెక్ట్ చేసావు? పాల గ్లాస్తో వస్తావు అనుకున్నాను. ఓ అంతేనా, లేదా బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా పూలు, అగరబత్తి, పొగ ఏమైనా పెట్టమంటావా?
పెడితే ఇంకా బాగుంటుంది. వద్దులే, దా. చేపెట్టు. హ్మ్. అవన్నీ ఫస్ట్ నైట్ రోజు మాత్రమే. మాకేం తెలుసు, మేము ప్రతిరోజు ఫస్ట్ నైట్ అనుకున్నాం. ఏంటి? ఏం లేదు, ఊరికే. స్వాతి, ఆ? పెళ్ళయ్యాక లైఫ్ అంటే అందరికీ ఒక న్యూ ప్రాజెక్ట్ లా కనిపిస్తున్నాం. కరెక్టే, ఉండొచ్చు అలానే. అందరికీ మన లైఫ్ ని ఇంప్రూవ్ చేయాలని ఉంటుంది, అందుకే ఆ సజెషన్స్. ఓ, అంతే అంటావు. వీడెందుకు చేస్తున్నాడు? లిఫ్ట్ చేయి, ఆ. స్పీకర్లో పెట్టు. ఓడి అమ్మ బంటి, చెప్పరా. ఏంట్రా చెప్పేది, కచ్చరా నా కొడక. సెకండ్ షో సినిమాకి వెళ్దామన్నావు, నేనేమో థియేటర్ దగ్గర కాచుకొని కూర్చున్నా. ఇంకా రావేంట్రా? అరే సారీ రా, ఇవాళ కుదరడం లేదు, రేపు వెళ్దాం. నీ అబ్బా, మీ ఆవిడ దెబ్బకు భయపడి సినిమాకి రానంటున్నావు అంతే కదా? లోఫర్ నా కొడక, కచ్చరా నా కొడక, చెత్త నా కొడక, ఎంతసేపు వెయిట్ చేశాను. అలా ఏం లేదురా. అబ్బో, మ్యారేజ్ అంటే జైలు కాదురా, అబ్బో. ఎప్పుడైనా వెళ్ళొచ్చు మూవీకి. ఈరోజు నాకు వర్క్ ఉందిరా, నేను రాలేను. అవునా? సినిమాకి వెళ్దామన్నావు. అదిగో అదిగో, నాకు తెలుసురా, చెత్త నా కొడక. మీరు ప్లాన్ చేసుకొని నన్ను ఎర్రి పాపం చేస్తారా? ప్లీజ్ అసలు నీకు ప్లీజ్. గుర్తుందారా? పెళ్లికి ముందేమో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటారు, పెళ్ళయ్యాక వైఫు వైఫు అంటారు. ఏం మనుషులరా మీరు? అరే రే రే, అది ఒక ఫ్యామిలీ సినిమారా, విత్ వైఫ్ డివోషనల్ జానర్ రా. ఆ సినిమాకి నీతో ఎలారా? ఊరే కార్తిక్, ఎలా ఉండేటోడివి ఎలా అయిపోయావురా? అట్లీస్ట్ పెళ్ళై 1 month కూడా కాలేదు కదరా. అరే అప్పుడే ఇంత మార్పా? ఇంకా 1 year అయితే వామ్మో. కార్తిక్, సర్లే, యూ గైస్ ఎంజాయ్ డివోషనల్ జోనర్. నేను పోతా. సారీ ఉంటా. అరే రే రే, ఆగరా. కచ్చరా నా కొడక, లఫ్ ఫుట్ నా కొడక. థూ, బాయ్. నన్ను వదిలేసి సినిమాకి వెళ్దాం అనుకున్నావు నువ్వు? సినిమాకి పోదామన్నా, నేను ఇలా కాదే. అయిపోయావు, వాడి దగ్గర నన్ను ఇరికిస్తావా? ఆగు, నేను కొరుకుతా. వాడు నన్ను ఇన్ని తిట్టాడు తెలుసా, నీకు ఇలా కాదు, కొరుకుతా. ఇక్కడ అక్కడ ఉండవు, అయిపోయావు. ఏం చేస్తున్నావు? టొమాటోస్ కట్ చేస్తున్నా. అవునా, నేను కట్ చేస్తాను, నువ్వు ఇక్కడ నుంచో. ఓకే. నైఫ్ అలా పట్టుకోకూడదు, కట్ అవుతుంది. అవునా? మ్యారేజ్ అయ్యాక నైఫ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి జాయిన్ అయినట్టుంది. అంటే ఇప్పుడు నేను కత్తినా? కాదు, నైఫ్ లాంటి వైఫ్. ఛీ. సారీ. హలో అమ్మా, బాగున్నారా? బావున్నారా? నాన్న ఎలా ఉన్నారు? నాన్న కూడా బావున్నారు. హ్మ్. మేమంతా బానే ఉన్నాం గాని నువ్వు హ్యాపీగానే ఉన్నావా? హ్యాపీగానే ఉన్నానమ్మా. కార్తీక్ బాగా చూసుకుంటున్నాడు. ఊరికే చెప్పడం కాదు, హ్యాపీగా ఉండాలి. అబ్బా అమ్మా, నువ్వు లేనిపోని పోయిట్రీ చెప్పకు నాకు. కార్తీక్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. అంతే అంటావా అయితే? అంతే అమ్మా. సరే ఉంటా, కార్తీక్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. అబ్బో, సర్లే, బాయ్. బాయ్. ఏమంటున్నారు అత్తయ్య? ఏం లేదు,
క్యాజువల్ కాల్ అండ్ ఫ్యూ అడ్వైసెస్ అంతే. మ్మ్హ్మ్. మ్మ్. కార్తీక్, అందరూ కాల్ చేసి అడ్వైస్లు ఇస్తున్నారు కదా, అసలు మనం ఎలా ఉండాలనుకుంటున్నామని ఎవరు అడగరెందుకు? స్వాతి, అందరికీ మనం ఎలా ఉండాలో ఒక ఐడియా ఉంది, కానీ మనం ఎలా హ్యాపీగా ఉండాలో అది మనకు మాత్రమే తెలుసు. అవునా? అంతేగా. ఆ? మళ్ళీ ఎవరు? పక్కింట ఆంటీ. ఇప్పుడు దీనికేం గుర్తొచ్చింది? స్పీకర్లో పెట్టు. ఆ, ఏరా కార్తిక్, ఎలా ఉంది కొత్త కాపురం? కర్పూరంలా వెలిగిపోతుంది. అవునా? ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోనాయనా. సారీ. అంతే అంటారా? సర్లే గాని మ్మ్. ఇంతకీ పిల్లల సంగతి ఏంటి? సారీ. ఓకే. మరి పిల్లల గురించి అంట ఏంటి? ఆ, జాగ్రత్త, మ్, మజిల్ క్రాంప్స్ వస్తాయి. ఆ. హ్మ్. నాకేమన్నా అయితే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. మ్? అమ్మా, ఒక్క నిమిషం కార్తిక్, లైన్ లో ఉండు. కార్తీక్, జ్యూస్. ఆ. ఉన్నావా? ఆ, ఎవరు? అమ్మా ఓ, ఓకే ఓకే. చెప్పమ్మా. ఏముంది, స్వాతిని బాగా చూసుకుంటున్నావా లేదా? ఆ? ఏంట్రా మాట్లాడవు? అమ్మా, బాగానే చూసుకుంటున్నా. పెళ్ళయ్యాక రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతాయిరా, కానీ ప్రేమ మాత్రం అస్సలు తక్కువ అవ్వకూడదు. అమ్మా, అలాగే ఫాలో అవుతా. బయట అందరూ అడ్వైస్లు ఇస్తారు, కానీ ఇంట్లో పీస్ ఉండాలంటే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తో ఉండాలి. సరేలే, ఇప్పటికి అడ్వైస్లు సరిపోతాయి, కానీ నేను మళ్ళీ చేస్తానులే. ఉంటాను, బాయ్. సరే అమ్మా, బాయ్. అమ్మ అడ్వైస్లో ఎమోషన్ ఉంటుంది, ప్రెషర్ ఉండదు. అందుకేనా అమ్మ కాల్ చేస్తే ఆన్సర్ చేసావు? ఆ, మ్, వీడేం నాకు కాల్ చేస్తున్నాడు? స్వాతి, మీ తమ్ముడు. అవునా? ఏది? హలో తమ్ముడు. అక్క, కంగ్రాచులేషన్స్ అక్క. రేయ్, ఈ కాల్లో అయినా అడ్వాన్స్ ఉండదు కదా. అడ్వైజ్ కాదు బాబా, రిక్వెస్ట్. ఓహో, రిక్వెస్టా? అక్క, నా ఫోన్ ఓల్డ్ అయిపోయింది. ఓకే, సర్వీస్ చేయించుకో. అక్క, సర్వీస్ కాదక్క, అప్గ్రేడ్ చెయ్యాలి. అంటే నీకు అర్థం కావట్లేదు. బావకోసారి ఫోన్ క్లియర్ చెప్తాను. సరే. చెప్పరా బామర్ది. బావా, ఇప్పుడు మీరు ఆఫీషియల్ హస్బెండ్ కదా. ఆ, అంటే అంటే అక్క హస్బెండ్ కార్డు యూజ్ చేద్దామని. హస్బెండ్ కార్డ్ అంటే? బావకి ఐడియాలు ఉన్నట్లేదు. అంటే న్యూ ఫోన్ బావా. కెమెరా బాగుండాలి, బ్యాటరీ స్ట్రాంగ్గా ఉండాలి, అంటే ఫ్యూచర్ ప్రూఫ్ ఉండాలి బావా. బడ్జెట్ ఎంత? ఏముంది బావా, ఫ్రెండ్లీ బడ్జెట్, అంటే ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది బావా. బావోయ్, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది బావోయ్. ఆహా, ఈఎంఐ ఎవరి మీద?
ఆ, ఆ, అంటే ఫ్యామిలీ మీద బావా. ఓహో ఫ్యామిలీ. ఆ, సరే ఫోన్ కొనే ముందు కాల్ చేయి. బావా ఆల్రెడీ మాల్లో ఉన్నాను బావా. నువ్వు కార్డు పంపిస్తే జస్ట్ ఈమె పెట్టేస్తాను. త్వరగా వాట్సాప్ లో పంపించి బాబాయ్. ఏంటి వీడు? సరే ఓకే. థ్యాంక్ యూ బావా. పెళ్ళైతే హస్బెండ్ కార్డ్ అన్లిమిటెడ్ యూజా? లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓ ఏంటో అడ్వైస్, రిక్వెస్ట్, ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఒకేసారి వస్తున్నాయి. అవన్నీ మేనేజ్ చేసేటోడే రియల్ హస్బెండ్. పెళ్ళయ్యాక అడ్వైస్ లాగో, కానీ మనం హ్యాపీగా ఉంటే మాత్రం అడ్వైస్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా మారిపోతాయి. మ్యారేజ్ అంటే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టాపిక్ కాదు, ఇద్దరు కలిసి ఫీల్ అవ్వాల్సిన బాండింగ్.